క్లాసిక్ 350లు ఎట్లా తిరుగుతున్నాయి అంటే ఒకప్పుడు రోడ్ల మీద స్ప్లెండర్ ఎట్లా తిరిగినాయో అట్లా తిరుగుతున్నాయి ఇప్పుడు క్లాసిక్ 350లు. సమయంలో బుల్లెట్ 350 లాంచ్ చేసి దానికి కూడా కిక్ రాడ్ తీసేస్తే ఎట్లా భయ్యా? హౌ అంట పెద్ద సమస్య వచ్చి పడింది. యాక్చువల్గా మన బండి యూజ్ చేయకపోయినా కానీ సర్వీసింగ్ అనేది చేయించక్కర్లేదా? మామూలుగా రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే అదొక ఏంటది ప్యాషన్ కూడా కాదు, మోర్ దాన్ ప్యాషన్, కంపాషన్ అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ అంటే చాలా మందికి ఫ్రీ ఫ్లో అండ్ బ్యారెల్స్ ఉన్న సైలెన్సర్స్ 2 టైప్స్ ఉంటాయి అనమాట సైలెన్సర్స్ లో. సో బ్యారెల్ సైలెన్సర్ వేపిస్తే ఏంటిదంటే సో హే హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ అని నేను డబుల్ సూపర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జూవిఆర్ మోటోటెక్. సో మన క్లాసిక్ 350 గురించి చాలా మంది అడగడం జరిగిందనమాట. సో చాలా మంది తెలియదు మన క్లాసిక్ 350 ఉందని చెప్పి రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళని మన ఛానల్లో. సో నా దగ్గర వచ్చేసి 2019 మోడల్ క్లాసిక్ 350 రెడ్డిష్ రెడ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వర్షన్ ఉందనమాట. సో ఇప్పటికే నాకు చాలా క్వశ్చన్స్ వచ్చినాయి, రెడ్డిష్ రెడ్ అంటున్నారు, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అంటున్నారు. సో హౌ ఇస్ దిస్ పాసిబుల్ అని చెప్పి చాలా మంది తెలియదు అనమాట. మనకి 2018-19 ఆ టైంలో మనకి ఏంటంటే రెడ్డిష్ రెడ్ వర్షన్ లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా లాంచ్ చేయడం జరిగింది అనమాట రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. సో అదే ఆ టైంలో నేను గ్రాప్ చేయడం జరిగింది. అండ్ అది వచ్చేసి కింద మన పార్కింగ్ లో అది నేను అమ్మలేదు, ఏమీ చేయలేదు. కాకపోతే ఇప్పుడిప్పుడే అమ్ముదామా అన్న ఆలోచనలో పడుతున్నాను అనమాట. ఎందుకంటే హిమాలయన్ యాక్సెస్ 125 కార్ ఒకటి అండ్ దెన్ మన క్లాసిక్ 350 వచ్చేసి, సో ఇవన్నీ మెయింటైన్ చేయడం కూడా కొద్దిగా కష్టమే. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్. సో అందుకని నేను క్లాసిక్ 350 అయితే తీసేద్దామా అని చూస్తున్నాను. సో ఆ ప్రాసెస్ లోనే ఇప్పుడు ఏంటంటే మనకి సర్వీసింగ్ అనేది చేయించే టైం అయింది. లాంగ్ ట్రిప్స్ అయితే మీకు తెలుసు కదా, నేను హిమాలయనే యూజ్ చేస్తున్నాను డెఫినెట్ గా. కాకపోతే లోకల్లో తిరగడానికి మాత్రం నేను క్లాసిక్ 350 అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. సో మనం ఎక్కువ యూజ్ చేసినా చేయకపోయినా కానీ మెయింటెనెన్స్ అయితే తప్పదు కదా, సర్వీసింగ్ అయితే తప్పదు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే టైం టు టైం. సో దట్ ఈస్ హౌ ఐ మెయింటైన్. నేను అట్లా మెయింటైన్ చేస్తాను అనమాట వెహికల్స్. టైం టు టైం అయితే నీట్ గా ఇప్పుడు కింద తీసుకెళ్ళి చూపిస్తాను మీకు బండి మొత్తం ఇట్లా డైమండ్ లాగా మెరుస్తూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు వచ్చేసి సర్వీసింగ్ టైం అయింది అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది అనమాట ఇన్ ద మార్నింగ్. సో సర్వీసింగ్ కి ఇచ్చేసి అండ్ దెన్ అక్కడ ఉండడమా మళ్ళీ వెనక్కి వచ్చేయడమా అనేది చూద్దాము. కాకపోతే నేను అక్కడ ఉంటే ఏంటంటే ఏం చేస్తున్నారు ఏంటి అనేది మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. మిగతా విషయాలన్నీ వెళ్తూ మాట్లాడుకుందాం. అండ్ యా చలో క్యాచ్ ఆన్ ది GoPro view. Let's go. I just wanna stay bad, stay mad, chip on my shoulder cause they treat me like an outcast. I ain't gonna take that, stay back, I'll be swinging hard till the hits come in all caps. సో గైస్ కిందకైతే వచ్చేసాం సెల్లార్లోకి. అండ్ మన హిమాలయన్ వచ్చేసి అక్కడ ఉంది అండ్ దెన్ మన క్లాసిక్ 350 వచ్చేసి ఇక్కడ ఉంది. సో బండి చూస్తున్నారు కదా, చమక్ అనమాట, ఎప్పుడు మెరుస్తూ ఉంటుంది మన బండి. ఎందుకంటే మనం ఊరుకోము, మన వాచ్మెన్ కూడా ఊరుకోడు అనమాట. తుడుస్తూనే ఉంటాడు. సో దట్ ఈస్ హౌ వీ లవ్ అవర్ బైక్స్ అనమాట. సో యాక్చువల్గా మన క్లాసిక్ 350 మీద వ్లాగ్ చేసి చాలా కాలం అయింది. అందుకని ఈరోజు సర్వీసింగ్ ఇస్తున్నాం కాబట్టి చిన్న మోటో వ్లాగ్లో వచ్చేద్దాం అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. సో వీఆర్ ఆఫ్ ఆన్ ది రోడ్ అండ్ చూస్తున్నారు కదా, ఈ మధ్యన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువైపోతున్నాయి. ముందు కూడా ఎలక్ట్రిక్ బైక్స్ అనమాట క్రేజీగా. ఫ్యూచర్ వచ్చేసి అంతా ఎలక్ట్రికల్ అంటున్నారు. కాకపోతే అది అంత ఎలక్ట్రిసిటీ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారనేది చెప్పి నాకు ఒక క్వశ్చన్ అనమాట. మన ముందుంది క్లాసిక్ 350 రీబార్న్ బ్లాక్ అనమాట. బ్లాక్ బ్లాక్ క్రోమ్ క్రేజీ, అసలు క్రేజీ. క్లాసిక్ 350లు ఎట్లా తిరుగుతున్నాయి అంటే ఒకప్పుడు రోడ్ల మీద స్ప్లెండర్ ఎట్లా తిరిగినాయో అట్లా తిరుగుతున్నాయి ఇప్పుడు క్లాసిక్ 350లు. సో అంటే ఐ మీన్ ఎవ్రీ వన్ వాంట్స్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ ఎవ్రీ వన్ ఈస్ క్రేజీ అబౌట్ క్లాసిక్ 350 అనమాట. సో హిమాలయన్, ఇంటర్సెప్టర్, కాంటినెంటల్ జీటీ అవన్నీ కొద్దిగా టూరింగ్కి అట్లా యూజ్ చేస్తున్నారు. కాంటినెంటల్ జీటీ అంటే చెప్పక్కర్లేదు, ఆల్ టైమ్ క్రేజ్ దానికి. కాకపోతే క్లాసిక్ 350 మాత్రం రెగ్యులర్ కమ్యూటింగ్కి కానీ అట్లా చాలా ఎక్కువ అయిపోయింది. క్లాసిక్ 350, బుల్లెట్ 350, సో ఇట్లాంటివి అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మన వెహికల్ చూస్తే 26,000 చేంజ్ దిగుందనమాట. సో మనం ఎప్పుడు టైం టు టైం సర్వీసింగ్ ఇస్తాం కాబట్టి ప్రస్తుతానికైతే వెహికల్లో ఏ ప్రాబ్లం లేదు. చైనీస్ లూప్ చెక్ చేశాను ఇందాక అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో మనకి జనరల్గా చాలాసార్లు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, భయ్యా ఇప్పుడు నేను వెహికల్ అనేది యూజ్ చేయట్లేదు కానీ మనం సర్వీసింగ్ చేయించాలా టైం టు టైం అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, చేయించాల్సిందే ఖచ్చితంగా. ఎందుకు చేయించాలి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అంకాల్ నువ్వు ఇట్లా వస్తే ఎట్లా? Never stop, I'll get it if I want it. Gotta make to myself a promise. I won't quit, keep going till I got it.
అబ్బా ఈ ట్రాఫిక్ చూడండి అసలు. ఇక్కడ ఆగి ఆల్మోస్ట్ 5 minutes అయింది, సిగ్నల్ ఇంకా రిలీజ్ చేయట్లేదు. అంటే దేర్ మస్ట్ బీ సంథింగ్ ఎల్స్ అనమాట. సో ఎందుకంటే ఇక్కడ జనరల్గా ట్రాఫిక్ ఉంటుంది కానీ దిస్ ఇస్ వై జంక్షన్లో ఉన్నాం ఇప్పుడు. కూకట్పల్లి వై జంక్షన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వై జంక్షన్ అంటారు కదా. ఏంది చిచా ఫోజ్ ఇస్తున్నాడు ముందు బైక్ మీద. సో యాక్చువల్గా ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది కానీ ఎప్పుడు ఫ్లోయింగే ఉంటుంది అనమాట. ఇంతసేపు ఆల్మోస్ట్ 5 minutes నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఐ థింక్ దేర్ ఈస్ సంథింగ్ ఎల్స్ గోయింగ్ ఆన్. ఓకే, లెట్స్ వెయిట్. ఏ మాట చెప్పాలి కానీ ట్రాఫిక్ మాత్రం క్రేజీ ఉంది భయ్య ఈరోజు. ఎందుకో ఇంతగానం తెలియదు కానీ ప్రతి సిగ్నల్ దగ్గర మనకి అట్లీస్ట్ ఎంత లేదన్నా కానీ 5 minutes అయితే ఈజీగా పడుతుంది ట్రాఫిక్ క్లియర్ అయ్యి బయటపడడానికి. ఈ స్ట్రెచ్లో జనరల్గానే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, మనకి తెలిసిందే. కాకపోతే ఈరోజు రోజు కంటే ఎక్కువ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఈరోజు ట్రాఫిక్. సో ఇప్పుడు వచ్చేసి కొత్తగా లాంచ్ అయిన బుల్లెట్ ఉంది కదా మనకి, జే సిరీస్ది. దానికి కూడా కిక్ రాడ్ అనేది తీసేశారు భయ్య. బుల్లెట్ కిక్ రాడ్ తీసేస్తే అందమేముంది ఇంకా. యాక్చువల్గా రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే బుల్లెట్ క్లాసిక్ 350, అండ్ దాంట్లో మళ్ళీ కిక్ రాడ్ ఉంటేనే ఆల్మోస్ట్ క్లాసిక్ 350 రిబాన్కి కిక్ రాడ్ తీసేశారు అనుకున్న సమయంలో బుల్లెట్ 350 లాంచ్ చేసి దానికి కూడా కిక్ రాడ్ తీసేస్తే ఎట్లా భయ్యా? హౌ అంట. పెద్ద సమస్య వచ్చి పడిందే. యాక్చువల్గా చెప్పాలంటే జే సిరీస్ కిక్ రాడ్ నాట్ రికమెండెడ్. ఓకే, అగ్రీడ్. కాకపోతే బుల్లెట్కి కిక్ రాడే అందం అని చెప్పి నా పర్టికులర్ ఒపీనియన్. మీరు ఏమంటారు ఒకసారి నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. సో ఇందా మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటంటే యాక్చువల్గా మన బండి యూజ్ చేయకపోయినా కానీ సర్వీసింగ్ అనేది చేయించక్కర్లేదా అని చెప్పి మనకి చాలామంది అడుగుతారు. దానికి ఆన్సర్ ఏంటంటే 100% చేయించాల్సిందే. సో ఎందుకంటే ఇంజన్ ఆయిల్కి లైఫ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, దాని విస్కాసిటీ అంటే ఎట్లా చెప్పాలి, దాని చిక్కదనం అనమాట. సో యాక్చువల్గా ఇంజన్ ఆయిల్ కాలం గడిచే కొద్దీ దాని చిక్కదనం అనేది పెరుగుతూ ఉంటుంది, దాని విస్కాసిటీ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంజన్ లోపల ఆ గేర్స్ లేకపోతే పార్ట్స్ అవన్నీ మూవ్మెంట్ ఉంటుంది కదా. సో ఆ మూవ్మెంట్ అంతా కూడా కొద్దిగా స్టిక్కీగా మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. సో జస్ట్ టు అవాయిడ్ దట్ మనం ఏంటంటే ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేయించాలి. సర్వీసింగ్ అంటే మిగతా ఏం చేంజ్ చేయకపోయినా కానీ ఖచ్చితంగా మనం ఇంజన్ ఆయిల్ అయితే ఖచ్చితంగా చేంజ్ చేయించాలి టైం టు టైమ్. అట్ ది సేమ్ టైం మనం ఇంకా ఏం చేస్తాము, ఒకవేళ తిరగలేదనుకోండి ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ అవి మార్చాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఇంజన్ ఆయిల్ ఒకటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అదొకటి. ఇంకోటి, మనకి జనరల్గా వెహికల్ రన్ అయినప్పుడు ఎస్పెషల్లీ రాయల్ ఎన్ఫీల్డ్స్ క్లాసిక్లు కానీ బుల్లెట్లు కానీ, ఇప్పుడు BS6 కావాలండి కానీ BS6లు అన్నీ పిచ్చ స్మూత్ అయిపోయినాయి బండ్లు. సో ఇక్కడ చూడండి ఇంకో క్లాసిక్ 350 రీబాన్. See here, see, oh my God, must be crazy. So many bullets and classic 350s these days on the roads, just like splendors we got to see earlier. సో ఇవేంటంటే ఈ బండ్లకి వైబ్రేషన్ అనేది హెవీ వైబ్రేషన్ ఉంటుంది అనమాట. BS4 ఆ ముందు జనరేషన్స్కి. సో దానివల్ల నట్లు బోల్ట్లు అనేవి అక్కడక్కడ లూజ్ అయిపోతాయి అనమాట. సో అందుకని నట్లు బోల్ట్లు అవన్నీ కూడా కొద్దిగా టైట్ చేయించాలి. అవన్నీ కంప్లీట్గా సర్వీసింగ్ కిందనే వస్తాయి. సో ఏమైనా ఫాల్టీ ఉన్నా కానీ, బ్రేక్ లైనర్స్ అరిగిపోయినా కానీ, సో ఇవన్నీ ఇటు నుంచి వెళ్ళిపోదాంలేండి. ఇక అటు వస్తే మళ్ళీ ట్రాఫిక్ మొత్తం ఘోరంగా అవుతుంది ట్రాఫిక్. సనత్ నగర్ మారదేంగే. సో అట్లా నట్లు బోల్ట్లు అవన్నీ చిన్నవి చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే హెవీ వైబ్రేషన్ ఉంటుంది కాబట్టి. ఖచ్చితంగా సర్వీసింగ్ చేయించకపోయినా కానీ ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేయించాలి. ఓకే, అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. మన వెహికల్కి మాత్రం టైం టు టైం మనకి ఎట్లా అంటే ఒక చిన్న నట్టుకి తుప్పు పట్టినా కానీ గుండె కరకరం అనేస్తుంది అనమాట. సో అందుకని ఎప్పటికప్పుడు టైం టు టైం మనం సర్వీసింగ్ అనేది ఇచ్చేస్తాం, చేయించాలి కూడా అందరూ. సో దట్ ఈస్ హౌ యూ షుడ్ మెయింటైన్ ఏ వెహికల్. అసలు క్లాసిక్ 350 అని కాదు, మామూలుగా రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే అదొక ఏంటది ప్యాషన్ కూడా కాదు, మోర్ దాన్ కంపాషన్ అనమాట రాయల్ ఎన్ఫీల్డ్ అంటే చాలా మందికి. సో అంత ఖర్చు పెట్టుకొని అంత ఇష్టపడి కొన్నప్పుడు అదే రేంజ్లో మెయింటైన్ చేసుకోవాలి కాదా? మెయింటైన్ చేసుకోకపోతే ఎట్లా బ్రో? ద మోర్ యూ లవ్ ద వెహికల్ విల్ లవ్ యూ అంటారు చూడండి. దానికి 100% రిఫ్లెక్షన్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ అనమాట. మీరు మిగతా వెహికల్స్ నాకంత ఐడియా లేదంటే వాడాను కానీ దీనికి ఉన్నంత ప్యాషన్ తోటి అవి తీసుకోవడం జరగలేదు. ఓకే ఫైన్, చెల్తా అన్నట్టు నడిపినాం అనమాట. కాకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ మాత్రం హిమాలయన్ మాత్రం అసలు కేక భయ్య నిజం చెప్పాలంటే. సో ఆఫ్ రోడ్కి కానీ టూరింగ్కి కానీ, అందుకే దాన్ని మామూలు బైక్ కింద కన్సిడర్ చేయరు, ఆఫ్ రోడర్ కింద కన్సిడర్ చేయరు, టూరింగ్ బైక్ కింద కన్సిడర్ చేయరు. అదేంటిదంటే ఆఫ్ రోడ్ టూరర్ అంటారు అనమాట దాన్ని. సో క్రేజీ వెహికల్ అది మాత్రం. నేపాల్లో మాత్రం చుక్కలు చూపించే రోడ్లలో మక్కన్లా తీసుకెళ్ళిపోయింది భయ్య. ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయితే నేను అలసిపోయాను కానీ బండి మాత్రం అలసిపోలేదు భయ్య. నేను అలసిపోయాను ఒక పాయింట్ ఆఫ్ టైంలో. ఇంద్ర ఇది అనుకున్నా కానీ, ఈ రోడ్ల వల్ల ఏంది అనుకున్నా కానీ క్రేజీ వెహికల్ అది మాత్రం. I won't give up till I'm on top. Yo, no, I ain't the type to
to give up. If I do something, man, I do it till I get what I want. I turn a business out of nothing into something I love. I got a poker face, but honestly, I'm not one to bluff. I flip a switch, never miss, man, I always stay up. Don't let them see you, bitch, always have a plan to stay tough. This life ahead of you ain't easy, it was built to be rough. But that's what makes a personality, is tragedy, bruh. So keep your head on your shoulders. Now we ain't out here moving rocks, we out here moving boulders. Now we ain't getting posterized, we out here making posters. And we ain't got nothing to hide, we move forward like soldiers. You better wake up for the pay stub, or you'll pay up. Don't make love to the game, bruh, fuck the game up. Change up, rearrange stuff to your greatness. Famous for the way up, play the game, bruh. సో గైస్ మొత్తానికి మన బండి అయితే మళ్ళీ కొత్త బండిలాగా చెంగ్ అని తయారైందనమాట. వాటర్ వాషింగ్ చేపిస్తే చాలు బండి అసలు స్టాండ్స్ కానీ అసలు లుక్ మారిపోతుంది. అండ్ మన ఇంజన్ ఆయిల్, బ్రేక్స్ అన్నీ అడ్జస్ట్ చేస్తాం కాబట్టి కొత్త బండిలా జరుగుతుంది అనమాట మళ్ళీ. సో ఏమేమి చేయించాను చూసారు కదా. సో దీని కాస్ట్ ఎంత అయింది ఏంటి అని చెప్పి నేను ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మీతో మాట్లాడతాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది ఇన్ ద ఈవినింగ్. పర్లేదు 3 hours అట్లా పడుతుంది అనమాట. జనరల్గా మనకి సర్వీసింగ్కి 2.5 to 3 hours పడుతుంది. ఎందుకంటే మనం దగ్గరుండి చేయిస్తాం కదా. ట్రాఫిక్ చూడండి అస్సలు తగ్గలేదు. బాబా ప్రస్తుతం మనం ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర ఉన్నాం అనమాట. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ట్రెండింగ్గా ఉన్నది ఏంటిదంటే ట్రాన్స్పోర్ట్లో ఓలా అండ్ ఊబర్ బైక్స్ అనమాట. ట్రాఫిక్ చూడండి. సో ఈ ట్రాఫిక్ అంతా కట్ చేయడానికి చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇంక్లూడింగ్ మీ, ఇప్పుడు ఏమన్నా పాయింట్ టు పాయింట్ పని ఉందనుకోండి, అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, ఆ పని చూసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను ఐఎమ్ ప్రిఫరింగ్ ఓలా బైక్స్ అనమాట. చాలా కన్వీనియంట్, బడ్జెట్ ఫ్రెండ్లీ, మనకి బండి నడిపే స్ట్రెయిన్ ఉండదు, స్ట్రెస్ ఉండదు. హ్యాపీగా వెనక్కి కూర్చుంటే ప్రాపర్ పని తీసుకెళ్ళిపోతాడు. సో అదనమాట విషయం. అండ్ ఇంకో విషయం మీతో చెప్పాలనుకుంది ఏంటంటే, సైలెన్సర్స్ చాలా మంది చేంజ్ చేయిస్తున్నారు. సో సైలెన్సర్ చేంజ్ చేస్తే ఏమవుతుందంటే, ఫ్రీ ఫ్లో పెట్టిస్తే, ఇంతకుముందు నేను ఈ వ్లాగ్స్ లో చెప్పాను కొన్ని వ్లాగ్స్ లో, కాకపోతే రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ చెప్దామని అయితే అనుకున్నాను అనమాట. ఈ పర్టికులర్ వ్లాగ్ లో ఫ్రీ ఫ్లో అండ్ బ్యారెల్స్ ఉన్న సైలెన్సర్స్ 2 types ఉంటాయి అనమాట సైలెన్సర్స్ లో. సో బ్యారెల్ సైలెన్సర్ వేపిస్తే ఏంటిదంటే, మహా అయితే 2 తగ్గుతుంది, 3 తగ్గుతుంది, ఒకటి అటు ఇటు అవుతుంది అనమాట మైలేజ్ వచ్చేసి. అండ్ దాంట్లో కూడా కేయిందోరి అని వస్తుంది సైలెన్సర్, అది పెట్టిస్తే చాలా వరకు డిఫరెన్స్ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ నేను కేయిందోరి సైలెన్సర్ ఇన్స్టాల్ చేయించి నడిపించినప్పుడు 2 points పెరిగిందనమాట, 2 kilometers పెరిగింది మైలేజ్. సో అది ఎట్లా జరిగిందో తెలియదు, బట్ దట్ హ్యాపెండ్ విత్ మీ. మన దాదాతోటి, మన క్లాసిక్ 350 తోటి అది జరిగింది. సో ఫ్రీ ఫ్లోకి వచ్చేసి ఏమవుతుందంటే, ఇంజన్లో ప్రొడ్యూస్ అయిన బ్యాక్ ప్రెషర్, ఎస్ రైట్, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఎర్రగడ్డ, మన క్లాసిక్ 350 పుట్టిల్ అనమాట అది. సో యాక్చువల్గా ఆ బ్యాక్ ప్రెషర్ అనేది ఏమవుతుందంటే, మన ఇంజన్లో సర్క్యులేట్ అవ్వకుండా కంప్లీట్గా బయటకు కొట్టేస్తుంది. సో బయటకు కొట్టేయడం తోటి ఏమవుతుందంటే, ఇంజన్ పవర్ అనేది తగ్గుతుంది అనమాట. సో సైలెన్సర్లు జనరల్గా ఏమవుతుంది, మనకి బ్యారెల్స్ ఉంటాయి, బఫెల్స్ ఉంటాయి. సో ఇవన్నీ అంటారు అనమాట. సెరామిక్ ఉంటుంది, సెరామిక్ వూల్ అంటారు, సిలికాన్ వూల్ అంటారు. సో ఇవన్నీ ఉంటాయి అనమాట. సో దాంతో ఏమవుతుందంటే, బ్యాక్ ప్రెషర్ ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. ఫ్రీ ఫ్లోలో ఏమవుతుందంటే, డైరెక్ట్ ఇంజన్లో ప్రొడ్యూస్ అయిన పవర్ అంతా బయటకు కొట్టేస్తుంది. మధ్యలో ఏమీ స్టాపేజెస్, ఆబ్స్టకల్స్ ఉండవు కాబట్టి. దాంతో బ్యాక్ ప్రెషర్ అనేది సరిగ్గా క్రియేట్ అయినా కానీ అదేమవుతుందంటే, కంప్లీట్గా ఎగ్జాస్ట్ నుంచి బయటకు కొట్టేస్తుంది. మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది భయ్యో. సో దాంతో ఏమవుతుందంటే, మనకి పవర్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు. పవర్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడంతో ఎక్కువ రైజ్ చేస్తాం. ఎక్కువ రైజ్ చేస్తే ఏమవుతుంది, ఆబ్వియస్గా ఫ్యూయల్ అనేది ఎక్కువ బర్న్ అవుతుంది. ఎక్కువ బర్న్ అవ్వడంతో మైలేజ్ తగ్గిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట. మనకి సైలెన్సర్ వేయించినప్పుడు మైలేజ్ వస్తుందా రాదా, లేకపోతే మైలేజ్ రాదా అని చెప్పి చాలామంది అడుగుతారు. సో దట్ ఈస్ ద థింగ్, అట్లనే వర్క్ అవుతుంది అనమాట. మనకి సైలెన్సర్ వేయించినప్పుడు, తీయించినప్పుడు మైలేజ్ డిఫరెన్స్ రావడం అనేది. సో గైస్ మొత్తానికైతే హియర్ వీ హ్యావ్ ది రాయల్ ఎన్ఫీల్డ్ బిల్. అసలు ఎంత అయింది అని మీకు చెప్తే మీకు రియల్లీ షాక్ అవుతారు అనమాట. నేనే చాలా షాక్ అయ్యాను, ఇంత అయిందా బిల్, ప్రైజ్లు ఇంత పెరిగిపోయినాయి అని చెప్పి నేనే షాక్ అయ్యాను అనమాట. లెట్స్ లుక్ ఇన్ టు ద బిల్. సో గైస్ ఇది వచ్చేసి దిస్ ఇస్ జస్ట్ ఏ జనరల్ సర్వీసింగ్ అనమాట. మనకేం ప్రాబ్లం లేదు, కాకపోతే ఒక డిస్క్ ప్యాడ్ ఒకటి చేంజ్ చేయాల్సి వచ్చింది. సో మీకు బిల్ చెప్తాను చూడండి. ఆయిల్ వచ్చేసి 1250 rupees అయింది పర్ 3 liters అనమాట. యాక్చువల్గా బయట మనం రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్లో చేయిస్తే వాళ్ళు ఓన్లీ 2.5 liters వేస్తారు, దాంట్లో 3 liters వేయరు ఇంజిన్ ఆయిల్. సో మనం ఏంటంటే కంప్లీట్గా 3 liters అనేది ఫిల్ చేయిస్తాం అనమాట ఇంజిన్ ఆయిల్. సో దానికి వచ్చేసి 1250 rupees అయింది. అండ్ దెన్ రేర్ డిస్క్ ప్యాడ్ ఒకటి చేంజ్ చేయించాము, అది వచ్చేసి 250 rupees అయింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్, దట్ ఈస్ 220 rupees ఛార్జ్ చేశారు. అండ్ ఆయిల్ ఫిల్టర్ ఈస్ 85 rupees అనమాట. అండ్ డిస్క్ ఆయిల్ వచ్చేసి 60 rupees ఛార్జ్ చేశారు. అండ్ వాటర్ సర్వీసింగ్ ఒకటి చేయిస్తాం కదా మనం, జనరల్గా సర్వీసింగ్ చేయించినప్పుడు జనరల్గా వాళ్ళే వాటర్ సర్వీసింగ్ చేసేస్తారు.
సో వాటర్ సర్వీసింగ్ వచ్చేసి 150 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. ప్రీవియస్లీ ఈ చార్జెస్ అన్ని కొద్దిగా తక్కువ ఉండేవి, కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రైసెస్ పెరిగిపోవడం వల్ల మనకి సర్వీసింగ్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయిందనమాట. అండ్ ఇప్పుడు జనరల్ సర్వీసింగ్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు అనమాట అతను. సో నాకు తెలిసి ఇది కొద్దిగా కాస్ట్లీ అని అనిపించింది నాకు, బట్ స్టిల్ ఓకే ఫైన్. మన వెహికల్ నీట్ గా మెయింటైన్ అవ్వాలి, కండిషన్ లో ఉండాలనుకుంటే సర్వీసింగ్ ఒకసారి 2000 రూపీస్ 2300 రూపీస్ పెట్టడంలో తప్పేం లేదని చెప్పి నాకు అనిపించింది అనమాట. ఇట్లాగ మనం 3500 4000 కిలోమీటర్ ఒకసారి సర్వీసింగ్ అనేది చేయిస్తాం కాబట్టి 2300 రూపీస్ ఈజ్ ఓకే అనే చెప్పాలి. నాకు తెలిసి కొద్దిగా ఎక్స్పెన్సివ్ అని అనిపించింది, బట్ స్టిల్ ఓకే ఇప్పుడున్న సినారియోలో దిస్ ఇస్ ఓకే ప్రైస్ అని నాకైతే అనిపించింది అనమాట. సో మీకు ఈ ప్రైస్ ఎలా అనిపించింది అని చెప్పి నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన హిమాలయన్ కూడా సర్వీసింగ్ చేయించాలి, దాన్ని కూడా నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని చెప్పి నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. వీడియోస్ ఏం చేయాలో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్. Work smarter than ever. Don't ever let them tell you that you can't never say never. And turn your mind into the truest of go-getters. Never stop, I'll get it if I want it. Gotta make to myself a